నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. హైదరాబాద్ మహానగరం జూలై నెలలోనూ దాహం కేకలు పెడుతోంది. సాధారణంగా ఈ సమయానికి వర్షాలతో జలాశయాలు నిండి భూగర్భ జలాలు పెరుగుతాయి. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటివరకు భారీ వర్షాలు లేకపోవడంతో హైదరాబాద్లోని బోర్లన్నీ ఎండిపోతున్నాయి. శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జలమండలి సరఫరా తగ్గడంతో ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. కొన్ని చోట్ల ట్యాంకర్లు బుక్ చేసుకున్న 3-4 రోజులకు కూడా నీరు రావటం లేదు. దీని ఆధారంగా చేసుకున్న ప్రైవేట్ ట్యాంకర్ల వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముకుంటున్నారు. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పడిపోయాయి. గత ఏడాది జూన్తో పోలిస్తే ఈ ఏడాది జూన్ భూగర్భ జలాలు సగటున 1 మీటర్ మేర తగ్గాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ కు నీరందించే ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్, సింగూరు, మంజీరా, అక్కంపల్లి, నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీపాద, ఎల్లంపల్లి జలాశయాల్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరువయ్యాయి. ఇప్పటికే సింగూరులో అత్యవసర పంపింగ్ కోసం ట్రయల్ రన్ నిర్వహించారు. వర్షాలు రాకపోతే త్వరలోనే అత్యవసర పంపింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఆగస్టులో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మిషన్ భగీరథకు కేటాయించిన నీటిని కూడా జలమండలికి మళ్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది. నీటి ఎద్దడి కారణంగా ట్యాంకర్ల బుకింగ్లు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో ఇప్పటికే 17,000కు పైగా ట్యాంకర్ల బుకింగ్లు పెండింగ్లో ఉన్నాయి. సాధారణంగా వేసవిలో అపార్ట్మెంట్లలో నివసించేవారు ఎక్కువగా ట్యాంకర్లు బుక్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు కాలనీలు, బస్తీల ప్రజలు కూడా ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారు. సైబరాబాద్తో పాటు కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ముషీరాబాద్, రామ్ నగర్, చిక్కడపల్లి, ఉప్పల్, బోడుప్పల్, ఎల్బీ నగర్, ఎన్టీఆర్ నగర్, మల్కాజ్గిరి వంటి ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. తమకు వారానికి ఒక్కసారి కూడా నల్ల నీళ్లు రావటం లేదని, ప్రైవేట్ ట్యాంకర్లు ఖరీదైనవని, చింతల చెరువు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామని బోడుప్పల్కు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా నీళ్లిచ్చిన బోరు ఎండిపోయిందని, కొత్త బోరు వేయించినా నీళ్లు పడలేదని మరో స్థానికుడు వాపోయాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నీటి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే నగర వాసులకు తాగునీటి కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు రోజుకు 100 నుండి 150 మిలియన్ గ్యాలన్ల నీటి కొరతను ఎదుర్కొంటోంది. జలమండలి సరఫరాను పెంచి ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి సారించాలని నగరవాసులు కోరుకుంటున్నారు.